తొలి వెలుగు స్క్రీన్ మీద మీకు ఒక దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది. రైతు రుణమాఫీ 2024 ఫిర్యాదు గ్రీవెన్సీ దరఖాస్తు నెంబరు తేదీ ఇక గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి మండలం జిల్లా గారికి నమస్కరించి వ్రాయనది ఏమనగా, నాకు రుణమాఫీ కాలేదు, నా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. రుణమాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమని కోరుకుంటున్నాను. రైతు ఇంటి పేరుతో సహా తండ్రి భర్త పేరు, ఆధార్ నెంబర్, చిరునామా ఆధార్ ప్రకారం, సెల్ నెంబర్, పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్, రెవెన్యూ గ్రామం. ఇక రుణ బకాయిల మొత్తం కుటుంబం సంబంధించినది నాటికంటే 9/12/2023 నాటికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి డెడ్ లైన్ విధించినటువంటి ఆ డేటు ఇక్కడ మనకు స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇక రైతు సమాచార పత్రం ప్రకారం ఫ్యామిలీ ఐడి, రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య, రుణమాఫీ స్థితి, రైతు యొక్క గ్రీవియన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగానట. ఇక జతపరచనున్నవి రైతు సమాచార పత్రంలో పాటుగా కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, పేరు సవరణ కోసం ఈ ఆధార్ తప్పనిసరట. కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉండొచ్చో. ఇక పట్టాదార్ పాస్ పుస్తకాలు, రుణ ఖాతా పుస్తకాలు 9/12/2023 నాటికి సంబంధించినటువంటి ఖాతా వివరాల కోసము స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలంటూ ఈ యొక్క దరఖాస్తు ఫారము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. వాట్సాప్ గ్రూప్లల్లో ఈ యొక్క దరఖాస్తు ఫామ్ చక్కర్లు కొడుతున్నది. అందరూ అనుకుంటున్నారు ఈ దరఖాస్తు ఫామ్ నిజమేనేమో, ఇది ఫిల్ చేస్తే ఖచ్చితంగా ఇది ఫిల్ చేసి మేము ఏఈఓకో లేకపోతే బ్యాంక్ అధికారులకో ఇంకెవరికో ఇస్తే ఇక మా రుణమాఫీ అయిపోతుంది అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అట్లనే గ్రామాలలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో దీన్ని చక్కర్లు కొట్టిస్తారు కొంత దొంగ బడవేగాలు. కానీ వాస్తవంగా తొలి వెలుగు కొంత అనాలిసిస్ చేసింది. అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఇంకొంతమంది అధికారులతోటి మాట్లాడే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఇటువంటి దరఖాస్తు ఫారం అయితే అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. సో దీన్ని నమ్మొద్దు అంటూ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంకొంతమంది అధికారులు అయితే స్పష్టంగా తొలి వెలుగు ప్రతినిధులకు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ దరఖాస్తు ఫారంని తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మోసపోవద్దు, ఇది ఫేక్ దరఖాస్తు ఫామ్గా కొంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది కాబట్టి మనకు సమాచారం అవుతుంది. కాబట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల లోపున్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీని 3 దఫాలుగా 3 విడతలుగా 15 ఆగస్టు కల్లా రుణ విముక్తుల్ని చేస్తానది ఇచ్చిన మాట ప్రకారమే 2 లక్షల లోపున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. నిన్న 15 ఆగస్టుకు సంబంధించి కూడా ఏదైతే ఖమ్మం జిల్లా వైరా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరి సమక్షంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి 3వ విడత డబ్బులను జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యంగానే 15వ తారీఖు హాలిడే ఉండడం, 16 ఇక 17 ఇవాళటి వరకు ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి రైతుల చేతుల్లోకి ఆ యొక్క జాబితా, అంటే ఎవరైతే అర్హులో వాళ్ళకి సంబంధించినటువంటి లీస్ట్ వెళ్తుంది, ఒకరొకరికి మెసేజ్లు వెళ్తున్నాయి, బ్యాంకుల ఖాతాలో కొంత ఆలస్యంగా డబ్బులు జమ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే ఆదురుగా చేసుకొని ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ దరఖాస్తులు, ఇంకొంతమంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫేక్ ప్రచారాలని నమ్మొద్దు. ఎక్కడ కూడా రుణమాఫీ కాని రైతులు ఆందోళనకు అసలు గురి కావద్దు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. 2 లక్షల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటూ చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు. అటువంటి రైతులు కూడా ఆందోళన పడొద్దు. 31,000 కోట్ల రూపాయల్ని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్న రుణమాఫీ కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది. మరి ఇప్పటికీ 31,000 కోట్లలో దాదాపు 24 నుంచి 25,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఇంకా 5 నుంచి 6 దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 32 లక్షల మంది రైతుల ఖాతాలో వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 22 లక్షల మంది రైతుల ఖాతాకు మాత్రమే డబ్బులు జమ చేసింది. ఈ మిగతా 6,000-7,000 కోట్ల రూపాయలు ఇంకా ప్రభుత్వం దగ్గరనే ఉంది. మిగిలిన 6-7 లక్షల మంది రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే దిశగానే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్, ఆధార్ కార్డులో పేరు చేంజ్, బ్యాంకులో పాస్బుక్లో సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, రేషన్ కార్డు ఇష్యూ కావచ్చు, ఇతర కారణాలతోటి ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో ఆ రైతులకు న్యాయం చేసే దిశగా, వాళ్ళ డేటాను సేకరించే దిశగా అధికారిని అలర్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఒక సర్క్యులేట్ని అయితే జారీ చేయబోతుంది. ప్రత్యేకంగా ఒక దరఖాస్తు ఫారంనా లేకపోతే విధి విధానాలనా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే దిశగా ఆ రైతుల కోసం ఎర్రర్ వచ్చినటువంటి 17,000 మంది ఖాతాలను ఇప్పటికే మేము క్లియర్ చేశామంటూ మంత్రి తుమ్మల చెప్తున్నటువంటి పరిస్థితి. సో అటువంటి వారి కోసము ఈ యొక్క మిగిలిన అమౌంట్ని వాళ్ళకు కేటాయించడం కోసమే కొంత ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నట్టుగా, అదొక రకంగా చెప్పాలంటే 4వ విడత రుణమాఫీ కూడా అనుకోవచ్చు.
3 విడతలు అన్ని అర్హతలు కలిగి అన్ని రకాలుగా క్లియర్ ఉన్న వారికి 3 విడతల్లో రుణమాఫీ అయింది. ఎవరైతే కొన్ని కారణాల వల్ల రుణమాఫీ కాలేదో వాళ్ళని 4వ విడతగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4వ విడతల్లోనే ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే ఆ పేరులో తప్పులుగా దొరికాయో, ఇతరితర కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న అర్హులందరికీ ఈ 4వ విడతల ఖచ్చితంగా 2 లక్షల పైగా ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి. కానీ అంతకంటే ముందు 2 లక్షల కంటే ₹1 ఎక్కువన ఆ ₹1 మీరు మొదటగా బ్యాంకుకు చెల్లించాలి. బ్యాంకులో క్లియర్ అయిన తర్వాతే ఈ 2 లక్షలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది. 2 లక్షల కంటే ₹1 ఎక్కువ ఉన్న 2 లక్షల నుంచి 2,50,000, 3 లక్షలు, 4 లక్షలు ఎన్నెన్నో ఉన్నది. మీరు ఒకవేళ 2 లక్షలకు అర్హులైతే 4 లక్షలు ఉంటే మిగతా 2 లక్షలు మీరు బ్యాంకులో కడితే మిగతా 2 లక్షలు మీకు ప్రభుత్వం నుంచి ఇక మీ ఖాతాలో జమ అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నియమ నిబంధనలు. సో దీనికి సంబంధించి కొంత ముందడిగే లేదు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారాన్ని, పూర్తి స్థాయి విధి విధానాలను ఇంకా మరి ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డొమెస్టిక్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే ఆధారంగా చూసుకొని ఈ ఫామ్ అయితే వస్తుంది. ఈ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి, ఏం చేయాలనేటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా దరఖాస్తు నెంబర్ ఏదైతుందో ఇది అధికారులు వేస్తారు. డేటు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 17 ఇక 8వ నెల 2024. ఇట్లా గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారికి పలానా మండలం ఏదైనా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదో మండలం ఉంది, కొందుర్గు మండలం, ఇక రంగారెడ్డి జిల్లా. వ్రాయినది ఏమనగా నా కింది విధంగా ఉన్నాయి రుణం ఇక మాఫీ నిమిత్తం గ్రీవెన్సీ ద్వారా తమని కోరుకుంటున్నాను. రైతు పేరు, ఇంటి పేరుతో సహా. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనుకుందాం, శ్రీ ఎస్ బోడా అని రాసేద్దాం. ఇక తండ్రి లేదా భర్త ఏదో పేరు రాసేస్తున్నాం. ఎస్ ఇక ఆధార్ నెంబర్, నీ ఆధార్ నెంబర్ ఏముంటుందో ఆధార్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఆధార్ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక చిరునామా అంటే నువ్వు ఎక్కడ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ అనుకుందాం, షాద్ నగరు ఆ యొక్క మండలం అనుకుందాం, మండలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. తర్వాత జిల్లా ఈ ఫిల్ చేయాలి. ఇక సెల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ నెంబర్ ఏముంటుందో ఆ సెల్ నెంబర్ని మనం ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్ ఉంటుంది. ఏదైనా ఒకటి మీ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ను 298 అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇక రుణ బకాయి మొత్తం కుటుంబానికి సంబంధించి ఎంత ఉంది. నాది ₹1,00,000 ఉంది అనుకుందాం, లేదు ₹2,00,000 అనుకుందాం. సో ఎగ్జాంపుల్గా ₹2,00,000. ఇక ఫ్యామిలీ ఐడి, రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్యలంట. ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు, లేకపోతే ఎంతమంది ఉంటారు, ఓ 10 మంది అనుకో, 10 మంది సంఖ్య వేస్తావు. లేదంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు యొక్క నెంబర్ వేస్తావు. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ నమోదు చేస్తావు. ఇక రుణమాఫీ స్థితి, రైతు యొక్క గ్రీవెన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగా అంటాడు. నీకెందుకు రుణమాఫీ కాలేదో అది క్లియర్గా రాయిరా బాబు అంటూ ఈ పత్రంలో, ఈ దరఖాస్తు ఫారంలో ఒక కాలం ఇచ్చాడు. ఏ కారణం చోటే కాలేదు, నా ఆధార్ కార్డులో పేరు తప్పబడ్డది, లేదు నాకు రేషన్ కార్డు అనేదే లేదు, ఇదొక కారణం. ఇక అవన్నీ కాదు, నాకు ఇంకో కారణం, ఇంకోటి ఏదంటారు, రేషన్ కార్డు కానప్పుడు ఇంకోటి నాకు అసలు మొదటి నుంచే రేషన్ కార్డు లేదు, నాకు కొత్త రేషన్ కార్డు కావాలనేటువంటిది. ఇట్లా ఏదైనా ఒక ఇష్యూ ఉంటుంది కదా, ఆ ఇష్యూని ఇక్కడ రాయమంటున్నాడు. ఇక ఇవన్నీ అయిపోయినాయి. పూరగా మొదటి నుంచి లాస్ట్ దాకా అడిగినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని రాసినావు. లాస్ట్కి ఏం చేయాలంటే ఇదే పత్రానికి ఏమేమి జత చేయాలి, రైతు సమాచార పత్రంతో పాటుగా, అంటే ఈ కాగితంతో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులట, మీ అందరి ఆధార్ కార్డు జిరాక్స్లు, కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు నెంబర్ అట, ఇక పట్టాదారు పాస్ పుస్తకం అట, రుణ ఖాతా పుస్తకం, ఇక 9/12/2023 నాటికి మీ ఖాతాలో, అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారము డిసెంబర్ 9 కంటే ముందు మీ స్టేట్మెంట్ ఏదో ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఆ యొక్క పత్రాలను ఈ ఓవరాల్గా ఈ రైతు రుణమాఫీ ఫిర్యాదు పత్రానికి జత చేయాలంటూ ఒక ఫేక్ పత్రం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా ఇటువంటి ఆ పత్రాన్ని అయితే రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ఫేక్ అనేటువంటి సమాచారం మనకు స్పష్టంగా అవుతుంది. అటువంటి ఫేక్ ప్రచారాలని నమ్మి, ఫేక్ ప్రచారాలు చూసి రైతన్నలు ఎక్కడ ఆందోళన పడద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మధ్యవర్తుల్ని, బ్రోకర్లని నమ్మి మోసపోవద్దు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ జరగాలంటే అర్హులకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులను జమ చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దంటూ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా చెప్తుంది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నటువంటి బూటకలు మాత్రమే ఇవన్నీ. సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నమ్మొద్దంటూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఇటువంటి దరఖాస్తులు ఎన్నో వస్తాయి.
ఆ దరఖాస్తు ఫారంని నింపి మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇవ్వాలి, లేదంటే బ్యాంకులో సమర్పించాలి, ఇంకేదో చేయాలంటూ ఎన్నో ఫేక్ పత్రాలు మీ ముందుకు వస్తాయి, ఫేక్ వ్యక్తులు మీ ముందుకు వస్తారు. నమ్మి మోసపోతే సుమా ఖచ్చితంగా ఆగమవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఫేక్ మనుషుల్ని, మధ్యవర్తుల్ని, ఫేక్ పత్రాలని నమ్మి మోసపోవద్దు. అధికారికంగా ప్రభుత్వం ఎక్కడైనా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినా, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినా, లేదంటే అధికారులు మీ దగ్గరకు వచ్చి పలానా పత్రాలు కావాలి, పలానా ఇన్ఫర్మేషన్ కావాలంటూ మీ ఇంటికి వస్తే అప్పుడు నమ్మండే తప్ప ఇక ఇటువంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రచారం నమ్మి మోసపోవద్దంటూ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు రైతాంగానికి తొలి వెలుగు చెప్తున్నటువంటి సూచన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.